ఏటూరు నాగారంలో గోదావరి కరకట్ట ప్రాంతాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్స్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఏటూరు నాగారం మండలంలోని మరి గోదావరి పరివాహక ప్రాంతంలో నేను కలెక్టర్ గారు, మన ఐటీడీఏపీఓ గారు, స్థానిక మరి సర్పంచ్ నవీన్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, మరి గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఆత్మ కమిటీ జిల్లా మరియు డివిజన్ చైర్మన్లు, ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి ఆర్టీసీ మెంబరు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది మన ఐబీ అధికారులతోటి. ముఖ్యంగా మరి వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం మనకు గోదావరి బెడద అనేది ఉంటుంది. గోదావరి రావడం నిండడం సంతోషం, కానీ అది వరద ఉధృతి అటు ఏటూరు నాగారం కానీ ఇటు రామన్నగూడెం, ఇక్కడ నుంచి మళ్ళీ మంగపేట, అకినపల్లి, మల్లారం, ఓడగూడెం ఈ అన్ని గ్రామాలకు కూడా ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి మరి వాటిని కూడా సన్నద్ధం చేసుకోవడం కోసం ఎక్కడికక్కడ అధికారులను సమాయత్తపరచడం కోసం ఈరోజు ఇప్పుడు రామన్నగూడెం గోదావరి ఒడ్డు మీద మనం ఉండడం జరిగింది. మరి ఇక్కడ కూడా పనులు కూడా ప్రారంభించినాం. 10-15 సంవత్సరాల నుంచి మనము ఎప్పుడు ఇది ప్రశ్నించినాం. వాస్తవానికి చాలా రోజులుగా పెండింగ్ ఉన్న వర్క్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు అధికారులు కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు మరి సమావేశపరిచి వాళ్ళ వర్క్స్ను వెంటనే కంప్లీట్ చేయాలని ఆదేశించడంతో మంగపేట కాడ మరియు ఇక్కడ రామన్నగూడెం కాడ కూడా ఈ వరద ఉధృతి ఊర్ల మీదకి రాకుండా ఉండడం కోసం ఈ జియో ట్యూబ్స్ ద్వారా మరి దేశంలో మొట్టమొదట బహుశా గతంలో హిమాచల్ ప్రదేశ్ అక్కడ చేసిర్రు, ఇప్పుడు మళ్ళీ మన ములుగు నియోజకవర్గంలో స్టార్ట్ చేయించడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి వరద ఉధృతి ప్రజలకు, రైతులకు ఉండొద్దు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినాయంటే మరి ప్రాణాల చేతులు అరచేతులు పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అన్నింటినీ ఫస్ట్ సెటర్స్ కూడా లీకేజ్లు కూడా లేకుండా ఉండాలని అధికారులకు గతంలోనే రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఐబీ అధికారులతోటి. ఇప్పటి వరకు వాళ్ళన్నీ కూడా లీకేజీలు లేకుండా ఎక్కడికక్కడ చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అక్కడక్కడ బుంగలు పడితే మట్టియా లేకుంటే ఇంకా శాండ్ బ్యాగ్స్ అవి అట్లాంటివి వేసి తాత్కాలిక మరమ్మతులు చేస్తూనే ఈ రకంగా దీర్ఘకాలికంగా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే ఎట్టే టైంలో ఈ 5-6 నెలల్లో అయిపోయేది కాదు. దాదాపుగా మనం 6 నెలల నుంచి సంవత్సరం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే మంగపేట కాడ ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది, ఇప్పుడు రామన్నగూడెం కాడ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈరోజు మరి కలెక్టరు, ఐబీ అధికారులు, పీఓ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకేం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏటూరు నాగారం హాస్టల్లో కూడా మరి పిల్లలు నూతనంగా ఇప్పుడు రీఓపెన్ అయిన తర్వాత హాస్టల్స్కి వచ్చిర్రు, వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది అనేది అక్కడ కూడా పీఓ గారి ఆధ్వర్యంలో లెనిన్ గారు, మరి నేను, హేమంత్ గారు అందరం, కలెక్టర్ అందరం అక్కడ కూడా పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది.